ఉగ్రమూకలపై వైమానిక దళం మెరుపు దాడులకు సంబంధించి విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి స్పందించారు. ఆయనతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారత్ మెరుపు దాడులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెరుపు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొన్నటి వరకు ఉన్న పుల్వామా దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడుల్ని ఈ భారత్ ఏదైతే మెరుపు దాడులు చేస్తుందో దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? 1989 నుంచి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు దాకా పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు, టెర్రరిస్ట్, ఇన్సర్జెంట్స్ ఏమైనా వాళ్ళ పేర్లు చెప్పండి, కాశ్మీర్ వ్యాలీలో మనకి ప్రోగ్రెస్ లేకుండా ఆర్థికంగా కానీ, నైతికంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ చాలా దెబ్బ కొట్టారు. దాని తర్వాతనే కార్గిల్ ఆపరేషన్స్ కూడా జరిగింది. అయినా వాళ్ళు ఏం లెసన్ నేర్చుకోలేదు. మన ఉరిలో జరిగింది, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది, అయినా వాళ్ళు ఏం నేర్చుకోలేదు. 14వ తారీఖు ఈ నెల అంటే 12 రోజుల క్రితం మన సిఆర్పిఎఫ్ జవాన్స్ మీద జరిగిన దాడి వల్ల మనం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ వీరమరణం పొందారు. దీనికి మనం కనుక రెస్పాన్స్ కనుక ఇవ్వకపోతే, క్రెడిబుల్ రెస్పాన్స్ కానీ ఇవ్వకపోతే మనం సాఫ్ట్ నేషన్గానే స్టాటస్ క్యూ పవర్గానే ఉండిపోతాం. కానీ మనం పాకిస్తాన్ కన్నా 12 రెట్లు ఆర్థికంగా ముందున్నాం, 6 రెట్లు మనది సైనిక పరంగా ఉన్నాం. నైతికంగా మనం వాళ్ళ మీద అటాక్ చేసింది లేదు. వాళ్లే మన మీద 1947 నుంచి వాళ్లే చేస్తూ ఉన్నారు. డివైడ్ అప్ నుంచి కూడా 48లో యుద్ధం జరిగింది, మళ్ళీ 65లో జరిగింది, 71లో జరిగింది, మన కార్గిల్ జరిగింది. కానీ ఎప్పుడు మనం ఇంటర్నేషనల్ బార్డర్ అని కానీ, లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. 1971 తర్వాత మొట్టమొదటిసారి భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బార్డర్ క్రాస్ చేసింది. ఇది బార్డర్ అంటానికి కూడా లేదు, ఎందుకంటే ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ మాత్రమే. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆ తట్టుంటే దాని పేరే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎవరిదండి కాశ్మీరు? అది ఇండియన్ కాశ్మీర్. అది 1947 25th of 1947 అక్టోబర్ 1947లో మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ జరిగేసి కంప్లీట్ కాశ్మీర్, లైక్ నైజాం, Hyderabad Nizams gave to joined Indian Union. In the similar manner, he also joined Indian Union. And తర్వాత కంప్లీట్ కాశ్మీర్ మందది, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అని డ్రా చేసాం. ఎన్నో జరిగినాయి. ఇవాళ జరిగిన 3:30కి మిరాజ్ 2000తో పాటు 12 విమానాలు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన దేశం అది మీద ఆక్యుపై చేశారు. ఎవరండి వాళ్ళు? జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తైబా. ఈ జైషే మొహమ్మద్ లాంటి వాళ్ళు ఈ మధ్యలో ఈ 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు. ఇదంతా ఇంత జరగని తర్వాత మనం ఇండియన్ ఓపిక చూడండి, ఎంత ఓపికగా మనం ఉన్నాము. ముందు మనం మెసేజ్ పంపించాం ఇట్లా చేయకూడదని. వాళ్ళ ప్రధానమంత్రి ఏమన్నారు? మీరు క్రెడిబుల్ ఎవిడెన్స్ మాకు ఇవ్వండి, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ మాకు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. జైషే మహమ్మద్ వాడే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం? జైషే మహమ్మద్ చీఫ్ అషర్ తనే ఒప్పుకున్నాడు, వాడే చెప్పాడు. తర్వాత ఇంకా అనుకునేది ఏంటిది? అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు తీసుకోరనమాట ఇన్ఫర్మేషన్. సో దానికి సరి అయిన సమాధానం ఇక్కడ కరెక్ట్గా జరిగింది. ఈ సమాధానం 2 రకాలు. ఒకటి పాకిస్తాన్కి సమాధానం చెప్పటం, రెండవటి మిగతా దేశాలకు కూడా మనం చెప్పటం అనమాట. మేము డెసిషన్ తీసుకోవడానికి, ఇట్లా డెసిషన్ తీసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది, మా దేశ రక్షణ కోసం మేమేమైనా చేయగలం అనే ఒక మెసేజ్ ఇచ్చిందనమాట. ఇకపోతే పాకిస్తాన్లో ఉండే ఈ టెర్రర్ క్యాంప్స్ ఇవన్నీ మనకు ముందు తెలిసినాయి. ఎక్కడెక్కడికి ఏ క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ట్రైనింగ్ అవుతాయి, ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతాయి, ఇవన్నీ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఈ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఆల్రెడీ ఎక్కడ టార్గెట్ అనేది మిలిటరీ ఎప్పుడైనా ప్రిపరేషన్లో ఉంటుంది. ఫార్చునేట్లీ మన మిలిటరీ ఇండిపెండెంట్గా ఉంటుంది. రాజకీయం కానీ, పొలిటికల్ ప్రమేయం కానీ, బ్యూరోక్రసీ ప్రమేయం కానీ ఏమి లేకుండా వాళ్ళ ప్రపంచం, వాళ్ళు, దేశం, దేశ రక్షణ అట్లాంటి విషయాల్లోనే మాట్లాడుకుంటారు. కానీ ఇంకో విషయంలో ప్రవేశం ఉండదు వాళ్ళకి.
అందుకని ఈ ఆప్షన్స్ ఒక చోట స్ట్రైక్ జరిగింది, అది ఒక్కటే స్ట్రైక్ కాదు, ఎక్కడెక్కడ చేయాలనేది కంటిన్యూస్గా వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఆలోచించినప్పుడు ఆ కంటిన్యూస్గా చేసినప్పుడు ఈ టార్గెట్స్ ఆ టైంలో సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సీక్రసీ మెయింటైన్ చేశారు. ఈ రహస్యం మెయింటైన్ చేయకపోతే వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. దీంతో పాటు మీకు ఇంకో విషయం చెప్తాను. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు అటాక్ పోయినా సరే, ఎవరు పోయినా సరే, మనకి స్పేస్ కంట్రోల్ చేయాలి. ఎవరైతే స్పేస్ని కంట్రోల్, స్పేస్ అంటే ఆకాశాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. మనకి ఎంతో స్పేస్ కంట్రోల్ చేసే సెటిలైట్స్ చాలా ఉన్నాయి. రెండవది మన ఎవాక్స్ ఉన్నాయి, ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎంతో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్కి మనం మిడ్ ఇయర్లోనే దానికి రీఫ్యూల్ చేయడానికి సిస్టమ్స్ కూడా ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర, అటాకింగ్ డ్రోన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా మన కోసం రావడం కోసం ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ రేడార్స్ కానీ వాళ్ళ సర్వేలెన్స్ సిస్టమ్స్ కానీ న్యూట్రలైజ్ చేసుకుంటూ పోతూ ఎక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, ఎక్కడ ఎంట్రీ కావాలనేది డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ డిసైడ్ చేసుకొని టార్గెట్స్ని 21 to 20 ఇన్సైడ్ 22 minutes వాళ్ళ లోపల ఉన్నది స్ట్రైక్ చేసింది. మళ్ళీ సేఫ్గా స్ట్రైక్ చేసి సేఫ్గా ఇండియాకి రావడం అనేది ఐఏఎఫ్కి చాలా సెల్యూట్ చేయాల్సిన విషయం ఇది. ఇకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం కలిసి ఈ ఇంత 12 days పట్టిందని కొంతమంది అడుగుతారు. 12 days పట్టినంత విషయం కాదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. ఏం ఛాన్స్ ఇచ్చాము? మీరు జైషే మొహమ్మద్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాడు జ్యుడిషియల్ సిస్టమ్కి తీసుకొని రండి అని వాళ్ళకి టైం ఇచ్చాం. వాళ్ళు చేయకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే, అది కాకుండా మిగతా దేశాలు కూడా ఇంతమంది వాళ్ళని పాకిస్తాన్ ఐసోలేట్ చేసినా కూడా వాళ్ళు లెసన్ నేర్చుకోరు. ఎందుకంటే ఆ పొలిటికల్ సిస్టమ్ అక్కడ అసలు పొలిటికల్ సిస్టమ్ అనేది లేదు. అక్కడ ఉండేది ఆర్మీ, మిలిటరీ మాత్రమే. వాళ్ళు కూడా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే ఇవాళ ఏకుంజాన్ జరిగిన స్ట్రైక్స్ చాలా కరెక్ట్ అని నా అభిప్రాయం. అంటే ఏదైతే ఇప్పుడు ఈ మెరుపు దాడులతో భారత్ పాకిస్తాన్కు ఎలాంటి సందేశం పంపించిందంటారు సార్? ఈ సందేశం వెరీ క్లియర్గా ఉందండి. ఇక మీరు కనుక ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తే, ఇక ఇలాంటి పనులు కనుక మీరు ఎప్పుడైనా ఏం చేసినా సరే, మేము దీనికన్నా ఇంకో పెద్ద ఎత్తున చేస్తాము. మీరు మమ్మల్ని, మా డెసిషన్ ఇప్పుడు దాకా 22 ఏళ్ళు మేము ఓర్చుకున్నాం. మమ్మల్ని సాఫ్ట్ అనుకోవద్దు, మేము మెతకని అనుకోవద్దు. ఇక మీరు కనుక ఏ రకమైన ఇక్కడ కానీ చేస్తే మేము వదిలేదు లేదు, దెబ్బకు దెబ్బ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట ఇది. పుల్వామా దాడి తర్వాత 12 రోజులు అయింది. 12 రోజులు భారత్ ఎందుకు సమయం తీసుకుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పాను కదండి, 12 రోజులకు టైం 12 రోజులు పెద్ద విషయం కాదు. ఇంత పెద్ద మిలిటరీ ఆపరేషన్లో మనం పాకిస్తాన్కి ఒక ఛాన్స్ ఇచ్చాం. ఒక ఛాన్స్ ఏమి ఇచ్చాము? మీరు ఎవరైతే పుల్వామా దాడి చేశారో జైషే మొహమ్మద్కి సంబంధించిన కాడర్స్, హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన కేడర్స్, వీళ్ళందరినీ మీరు పట్టుకొని న్యాయస్థానానికి తీసుకొని రండి. వాళ్ళని అరెస్ట్ చేయండి, ఛార్జ్షీట్ వేయండి. వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళేం చేయలేదు, మీ వాళ్ళేం చేసింది, మీరేం ఇదేం చెప్పి వాళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం ఛాన్స్ ఇవ్వాలా? సో 12 రోజులు మనం చేసింది ఏంటంటే, మిగతా దేశాలు కూడా వాళ్ళని కండెమ్ చేయాలి కదా, వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా స్టడీ చేయాలి కదా. అందువల్ల 12 రోజులు పెద్ద విషయం ఏం కాదు, కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా చేశారు. ఈ దాడుల తర్వాత భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? భవిష్యత్తులో పాకిస్తాన్ ఊరుకునే దేశం కాదండి. వాళ్ళు ఎప్పుడైనా సరే 1971లో ఓడిపోయినా సరే మేము పై చేయి మాదే అంటారనమాట. వాళ్ళని డిస్మెంబర్ చేసాం, బంగ్లాదేశ్ వచ్చేసింది. ఈస్ట్ పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ వచ్చింది. వాళ్ళు ఏం జరిగినా సరే, ఉసామా బిన్ లాడన్ని పోయి ఒబాటాలో చంపేశారు అమెరికన్స్, అయినా కూడా మేమే చేసేమంటారు. వాళ్ళు ఓటమి ఎప్పుడు ఒప్పుకోడు. మేము కింద పడ్డాం, పై చేయి మాదే అనే దేశం అనమాట అది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, చేయకుండా ఉండరు. వాళ్ళు చేయకుండా ఉండరు అని చెప్పి మనకు చేస్తారని చెప్పి ఎవరికైనా తెలుసు కదా, పెద్ద చిన్నపిల్లకాయలకైనా తెలుసు వాళ్ళు చేస్తారని సార్. అందువల్ల ఏంటంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్ ఎ వెల్ లెడ్ పొలిటికల్ డైరెక్షన్, మనకేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కనుక్కొని జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వస్తారు, డెఫినెట్గా వస్తారు, ఏదో ఒకటి చేస్తారు. లేదా వాళ్ళు ప్రాసెస్ ఆఫ్ టాక్స్ లేదా చైనా దగ్గరికి పోతారు, అమెరికా దగ్గరికి పోతారు. కార్గిల్ ఏం చేశారు, వాళ్ళు ఓడిపోయేటప్పుడు చైనా దగ్గరికి పరిగెత్తారు, అమెరికా దగ్గరికి పరిగెత్తారు. అదే రకంగా అదేమన్నా డిప్లొమాటిక్ అన్నా ట్రై చేస్తారు, లేదా మిలిటరీగానే ట్రై చేస్తారు. మిలిటరీగా చేస్తారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి
పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ ఈరోజు దాడుల నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా మళ్ళీ తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ సైన్యం అంతా కూడా కట్టుదిట్టంగా ఉంది. దాన్ని మళ్ళీ ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఏఆర్కే రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కార్తిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.